గురుజాలలో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. రాజకీయ నాయకుల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. పల్నాడు జిల్లా గురుజాల కేంద్రంగా ఏర్పాటు చేసిన వైసీపీ మేనిఫెస్టోలో ఉందా అంటూ ప్రశ్నించారు ఎర్పతినేని. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై వ్యక్తిగత దూషణలు చేస్తే లావుకు మరోసారి ఎంపీ పదవి ఇస్తానని సీఎం జగన్ అనడం నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు మంచి వ్యక్తి కాబట్టే వైసీపీ నుంచి తప్పుకున్నాడు. అందుకే నర్సరావుపేట ఎంపీగా చంద్రబాబు లావును ప్రకటించారని తెలిపారు. తనను ఎమ్మెల్యేగా లావును ఎంపీగా గెలిపించి ఆశీర్వదించాలంటూ ప్రజలను కోరారు ఎర్పతినేని. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా నేను కాసమేషన్ అడుగుతాను. మేము వైసీపీ నాయకులను అడగండి, మీ స్టాండ్ ఏంటి గురజాల కేంద్రంగా అని. మీరు మీ ప్రణాళికలో పెడతారా, మీ మేనిఫెస్టోలో పెడతారా గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా అని అడగండి. పెట్టనప్పుడు అదే పెట్టలేని సన్నాసులు మీకెందుకు ఓటేయాలరా వైసీపీ పార్టీకి అడగండి మీరు. అందుకే ఉన్నోరోడే పొరుగురోడే. ఆ పొరుగురోడికి గురజాల అభివృద్ధి పడదు. గురజాలలో ఉన్న వనరులు పడతాయి. ఇటు ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక మంచి వ్యక్తి. ఆయన కూడా గతంలో వైసీపీ ఎంపీగా పనిచేశారు. ఆయన ఒక మాట అడిగారు, మీరు రోజు తెలుగుదేశం పార్టీని తిట్టండి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి, లోకేష్ని తిట్టండి, తిడితే మీకు ఎంపీ సీట్ ఇస్తా ఉన్నారు. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా.